హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి ఆయుర్వేద. ఇంతకుముందు వీడియోలో మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వేడి చేస్తాయా అనేది చూద్దాము. కొన్ని మెడిసిన్స్ మాత్రమే వేడి చేస్తాయి, ఎందుకంటే మీ డిసీజ్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ డిసీజ్కి. అలాంటప్పుడు మాత్రమే కొంచెం హీట్ని జనరేట్ చేసే మెడిసిన్స్ ఇస్తారు తప్ప అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి హీట్ని ప్రొడ్యూస్ చేయవు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి మీకున్న కండిషన్ని బట్టి, అంటే మీ డిసీజ్ని బట్టి మాత్రమే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మెడిసిన్స్ యూజ్ చేయండి, మీకు తెలుసు కదా అని కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అని చెప్పి. సో ఇదన్నమాట. ఇలాంటి భ్రమలన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఒక మంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్‌ని కన్సల్ట్ అయ్యి, మీరే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి తెలుసుకోండి. ఎవరో ఏదో చెప్పారు అని మాత్రం ఆ భ్రమలో ఉండకండి. ఒకవేళ హీట్ ప్రొడ్యూస్ చేసినా కూడా దాని ఆల్టర్‌నేటివ్స్ మనకుంటాయి. అంటే కొంచెం హీట్ పెరుగుతుంది బాడీలో అన్నప్పుడు కూడా కంపల్సరీగా సజెషన్స్ కూడా ఇస్తారు. అంటే ముందే చెప్పి దీనివల్ల హీట్ పెరుగుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, వాటర్ కానీ ఎక్కువ తీసుకోండి అని చెప్పడం కానీ, దాంతో పాటు సైమల్టేనియస్‌గా మీకు కొంచెం బాడీని కూల్ చేసే మెడిసిన్స్ ఇవ్వడం కానీ కూడా ఖచ్చితంగా చేస్తారు. సో మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వేడి చేస్తాయని భయపడి అస్సలు వాడకుండా మాత్రం ఉండకండి.